పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల బెదిరింపుల పర్వం తాజాగా బయటకొచ్చింది. బొల్లపల్లి మండల వైసీపీ కన్వీనర్ కాకర్ల నారాయణరెడ్డి రెవెన్యూ అధికారిని బెదిరించారు. మండలంలోని రేమిడిచర్ల విఆర్ఓ అరుణ్ రెడ్డిని ఫోన్ చేసి తీవ్ర పదజాలంతో దూషించారు. ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఏం చేసినావు? మాస్టర్ రేషన్ షాప్ ఎంక్వైరీకి వచ్చాం మేము. ఏయ్ నా కొడక నీకు పగులుద్దామని ఏమనుకుంటున్నావు? ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఏం చేసినవురా? నువ్వు నన్ను కాగితాలు అడిగే మొగోడుగా వచ్చింది ఆఫీస్కి. చెప్పేది నువ్వు నన్ను కాగితాలు అడిగే మొగోడుగా. నువ్వెంత, నీ క్యాటర్ ఎంత, నీ బతుకెంత? నా బాత్రూమ్ ఖరీదు నువ్వు. సరే ఉండి నేను ఎంఆర్ఓ గారు చేసి మాట్లాడతాను మీకు. నా కొడకని చంపుతా. నా కొడక 5 నిమిషాలు రాకపోతుంది. ఏదన్నా చేసుకో. ఏమవుతుందా? ఇప్పుడు నేనుగా నీకు అది చేయమని నీకు అంతలా గుర్తుపోయిందిరా. నీకు అసలు అసలు నువ్వు ఈఆర్ఓవా లేదా నువ్వు కలెక్టర్వా? చెప్పేది వినండి. నా కొడక నువ్వేమనుకుంటున్నావు? ఇమ్మీడియట్ గా నాకు అది ఆ సర్టిఫికేట్ రావాలి. నువ్వేం చేస్తావు నాకు అనవసరం. నేను సంతకం పెట్టి రామకోటకి ఇచ్చేస్తా. ఇప్పుడు నువ్వు ఏడున్నా సరే ఎందుకు వచ్చి అది ఇచ్చిపో. ఇచ్చేపోతా. నువ్వు నర్సాపేట ఉండు, లేకపోతే ఇంకోసారి ఉండు. నాకు అది ఇంపార్టెంట్. ఇచ్చేపోతా. నిన్ను సచివాలయానికి ఉరేస్తా. నువ్వేమనుకుంటున్నావు? నాకు అది ఇమ్మీడియట్లీ నాకు అర్జెంట్. అది ఇదిగో మేము వినండి. రామకోటకి ఇప్పుడు ఇచ్చేళ్తా. ఇప్పుడు నువ్వు ఏడున్నావు? నేను సగం దూరంలో ఉన్నా. బినుకొండ నుంచి నష్టపడి మధ్యలో నేను వెనక్కి వస్తా. మూసుకొని ఎన్నికి వచ్చి ఆ పని చేయించుకో. నేను సంతకం పెట్టి రామకోటకి ఇస్తాను. నువ్వు మూసుకొని ఎన్నికి రా ముందు. నేను వస్తాననే చెప్తున్నా. నా కొడక నిన్ను ఇప్పుడు దాకా రెడ్డి అన్న గౌరవం మీద నిన్ను వదిలేసా. ఏమండి ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పేది నువ్వు చెప్పేదే నా కొడక. నువ్వు ఒక రెడ్డి అన్న ఇది మీద నిన్ను వదిలేసా. నా కొడక సచివాలయానికి ఊరేస్తా. అసలు ఏమనుకుంటున్నారు నువ్వు? నేను నా ఇంట్లో ఫైల్ ఇస్తే నాకు చేయకుండా పని నీకు ఎంత నేను వచ్చేసరికి ఎంఆర్ వెళ్ళిపోయారండి. ఉన్నప్పుడు ఏం చేసినావు? ఉన్నప్పుడు రేషన్ షాప్ ఎంక్వైరీకి వచ్చాం. 11 నెంబర్ షాపు. నేను ముఖ్యమా వాడు ముఖ్యమా నీకు? ఎవడు ముఖ్యమా నీకు? నువ్వు మర్యాదకు వచ్చి 1 గంట లోపల నా పని చేయకపోతే నా కొడక నేను అరే గుమ్మడికాయ కట్టినట్టు కడతా నిన్ను. మీరు రేషన్ షాప్ ఎంక్వైరీ ఒకసారి 4 ఆయన ఎప్పుడు 6:30 వెళ్ళిపోతారు. నేను పెద్ద కలెక్టర్ అయింది కాకపోతే నా కొడుకు నీవు పెద్ద కలెక్టర్ అయింది. నేను మిమ్మల్ని గౌరవంగా మాట్లాడుతున్నాను. మీరు 3 గంటలకు ఇచ్చారు. నిన్ను నా కొడక నేను గుమ్మడికాయలు తీసినట్టు ఏళ్ళు చెప్తా. ఇప్పుడు కానీ నాకు చిక్కితే నువ్వేమన్నా నర్సాపేట దాటినా అన్నావు. నర్సాపేట దాట్లా. నర్సాపేట మధ్యలో ఉన్నాను. నేను వెనక్కి వస్తున్నాను. నువ్వు ఎనికిరా.